నాయకుడు నాగబాబు ఫైర్ అయ్యారు. పవన్ ఆరోగ్యం గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహం వెలగక్కారు. ఒక్కరు కూడా పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడగలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. పవన్ గురించి అడగరా, మీకు సెన్స్ ఉందా అంటూ మండిపడ్డారు ఆయన. పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీటింగ్లో స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు జనసేన నేతలు. సమస్యలు చెప్పడం కాదు, మీ ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి అడగరా అంటూ కార్యకర్తలకు క్లాస్ పీకారు నాగబాబు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నియోజకవర్గ సమస్యలు చెప్పడం కంటే కూడా పవన్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు నాగబాబు. ఆయన అనారోగ్య బారిన పడి ఆసుపత్రిలో శస్త్రచికిత్స తీసుకొని రెస్ట్ తీసుకుంటూ దాని గురించి పట్టింపు లేదా, సమస్యలు చెప్తారా, కనీసం ఈ నాయకుడి గురించి అడిగే ప్రయత్నం ఎవరు చేయరా అంటూ క్లాస్ స్పీకర్ అంటే నాగబాబు. ఒకసారి నాగబాబు ఎటువంటి క్లాస్ స్పీకరో ఆ వీడియో చూద్దాం. ఏ నియోజకవర్గం నుంచి ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్య ఇక్కడ మీరు మాట్లాడాలి ప్లీజ్. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి హెల్త్ లో ఒక్కడైనా మాట్లాడారు మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంలో ఒక్కరు అడిగారా? నియోజకవర్గం నుంచి ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం కూడా కాబట్టి నాగబాబు అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి క్లాస్ పీకుతున్నారు. మీ నియోజకవర్గంకి వస్తే మీ నియోజకవర్గం కోసం ఇంతలా కష్టపడినటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన శస్త్రచికిత్స తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆయన ఆరోగ్యం గురించి అడగరా అంటూ క్లాస్ పీకుతున్నారు. సరే, మీరు వెళ్ళింది కేవలం ఆరోగ్యం గురించి చెప్పాలనుకుంటే చెప్పేసి వస్తే బాగుండేది. లేదు అక్కడ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టారంటే కేవలం మన ఆరోగ్య సమస్య గురించే మీటింగ్ పెట్టారని చెప్పి దాని పర్పస్ఫుల్గా ఉన్నా కూడా అంతవరకే కాన్ఫిడెంట్గా ఉండేదేమో. పాపం మీరేదో ఆ నియోజకవర్గ సమస్యల్ని, ఆ కార్యకర్తల నుంచి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల్ని విడడానికి వచ్చారేమో అనుకుని కార్యకర్తల సమస్యలు చెప్తున్నారు. దానికి ఆగ్రహానికి గురైన నాగబాబు మీకు ఆయన ఆరోగ్యం గురించి పట్టింపు లేదు, ఆరోగ్యం గురించి అడగాలి కానీ సమస్యలు చెప్తున్నారేంటి అని అంటున్నాడు. సో నాగబాబు మాటలు చూస్తూ ఉంటే ఇప్పుడు కొంత డెఫినెట్గా ప్రతిపక్షాలు మండిపడే అవకాశం ఉంది. సో అక్కడికి వెళ్ళింది మీరు సమస్యలు వేయడానికా, లేకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయం గురించి మీరు వెల్లడించడానికి వెళ్ళారా అన్నట్టుగా ప్రతిపక్షాలు మండిపడే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో నాగబాబు అక్కడికి వెళ్ళింది అంటే ఎటువంటి కార్యక్రమం అది? ఆ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు ఆరా తీరంటూ కార్యకర్తలపై మండిపడడాన్ని కార్యకర్తలు ఎలా చూస్తూ ఉన్నారు? ఇది దీనిపైన ప్రతిపక్షాలు అంటే వైసీపీ రియాక్షన్ ఏంటి? సోదరు నియోజకవర్గంలో అయితే నిన్నైతే పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత అంతకు ముందు 2-3 కార్యక్రమాలు హాజరయ్యారు. కానీ తర్వాత చాలా రోజుల తర్వాత అయితే తన పిఠాపురం అయితే రావడం జరిగింది. పిఠాపురంలో ఒక రైస్ మిల్ ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన ముందుగా కార్యకర్తలతో సమావేశం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే గత ఎన్నికల్లో నిర్వహించిన సమయంలోనే పిఠాపురం సమీపంలో ఉన్నటువంటి కుమారపురం గ్రామం సమీపంలోనే ఒక హోటల్ ఒకటే ఉంది. అలాగే గోకులంలో ఆయన నిర్వహించినటువంటి ఆ సమావేశం అయితే నిర్వహించారు. కార్యకర్తల్లో ఇటీవల కొత్తగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఉన్నారో కమిటీలు, ప్రధానంగా టౌన్ గా పిఠాపురం పట్టణ కమిటీలు కావచ్చు, అలాగే రూరల్ కమిటీ, అలాగే కొత్తపల్లి ఇలాగ మొత్తం మేదరంగా ఇటీవల కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ నాయకులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించి ఆత్మీయంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అందులో ఆయన మొదటగా అయితే మాట్లాడారు పవన్ ఆయన ముందుగా నాగబాబు అయితే మాట్లాడి అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ చేయని విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఆ విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని కూడా ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏటాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా ఒక కార్యకర్త అయితే ఊహించని విధంగా ఆ 5-man కమిటీ అంటే పిఠాపురంలో ఒక 5-man కమిటీ వేశారు. పిఠాపురంలో 5-man కమిటీగా ప్రధానంగా చూసుకుంటే పిడుగు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పెండూరు దొరబాబు, అలాగే డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్,
మరొక ఓదూరు కిషోర్, మొత్తం 5 మ్యాన్ కమిటీ అయితే ఉంది. ఈ 5 మ్యాన్ కమిటీపై అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనసేన కార్యకర్త అయితే ఆ తీవ్ర కామెంట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ పని సరిగా పని చేయడం లేదు, మా పని ఎవరికి చెప్పాలి, ఎవరికి వెళ్ళాలి, ఆ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే ఎవరికి చెప్పాలని ఒక విషయాన్ని ఆయన నాగబాబు ముందు దృష్టిలో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అంటేనే నాగబాబు దానితో పాటు మరొక కాపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా మరొక నాయకుడు జనసేన కార్యకర్త అయితే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ముందు అయితే పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా నాగబాబు అయితే మొదటిగా మాట్లాడేటప్పుడు మీరందరూ ఈ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి ఏమన్నా అడిగారా? మీ సమస్యలు చెప్పడం కాదు, మొదటగా ఆయన ఆరోగ్యం గురించి ఎవరన్నా కార్యకర్త మాట్లాడారా? ఆయన ఎలా ఉన్నారు? మీకోసమే, మీ నియోజకవర్గ ప్రజల కోసం, ఏపీ ప్రజల కోసం ఆయన అంతా నిరంతరం పనిచేసి తన అనారోగ్యం పాలన పడి ఇప్పుడైతే చికిత్స పొందుతున్న నేపథ్యంలో కనీసం ఆయన ఆరోగ్యం గురించి ఎవరన్నా పట్టించుకున్నారా అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. కానీ నియోజకవర్గ సమస్యల కోసం చెప్పమని ఈ విధంగా మళ్ళీ మాట్లాడడం సరైనది కాదంటూ కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు చెప్పినప్పటికీ సారీ చెప్పి వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి మాట్లాడి వెంటనే అక్కడి నుంచి సమావేశం ఊజికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ దీనిపై ఆయన వచ్చారు, ఎమ్మెల్సీగా వచ్చారు, నియోజకవర్గంలో రాక పవన్ కళ్యాణ్ రావడం లేదు, ఆయన రాకపోయినా సరే ఎమ్మెల్సీ నాగబాబు వచ్చారు, సమస్యలు వింటారని కూడా అనుకున్నాము. కానీ ఈ విధంగా ఆయన సమస్యలు చెప్తుంటే ఆ 5 మ్యాన్ కమిటీ సమస్యలు పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకొచ్చారు. అంత గతంలో ఒక ఇన్ఛార్జ్ ఉండేవారు, ఇన్ఛార్జిగా అప్పట్లో ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ ఏదైనా జరిగినా సరే ఇన్ఛార్జిగా సమస్యను వెంటనే క్లియర్ చేసేవారు. కానీ ఇప్పుడు 5 పెట్టడంతోనే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ పని అవ్వడం లేదని కూడా ఆయన ఒక కార్యకర్త అయితే ఈ విధంగా చెప్తున్న నేపథ్యంలో ఇటువంటివి కూడా వినకపోతే ఎలా అంటూ కూడా జనసేన గురించి అయితే తీవ్ర అసంతృప్తితో పాటు వైసీపీ నుంచి కూడా రియాక్షన్ అయితే మొదలైందని చెప్పాలి. వైసీపీ నాయకులు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకు మీరు వచ్చిన తర్వాత సమస్యలు వినాలి, మీ పవన్ కళ్యాణ్ ఎలాగా నియోజకవర్గం రావడం లేదు, ఆయన వింటలేదు, మీరు ఎలాగా వినాలి కదా అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఆయన రాకపోయినా అభివృద్ధి చెందుతుంది. పక్కన జరగవలసిన పనులు ఏ ఎమ్మెల్యే ఏ నాయకుడు చేయని విధంగా పిఠాపురాన్ని అంత విధంగా 600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అని కూడా ఒక పక్కనైతే ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంపై జనసేన కార్యకర్తలు అడగపోవడం పక్కన అసంతృప్తి వ్యక్తం చేయడం ఓ పక్కన అయితే మరో పక్కన సమస్యలు చెప్తుంటే ఈ విధంగా చెప్పడం కూడా సరైనది కాదంటూ కూడా మరో పక్కన చెప్తున్నారు. కానీ ఏదేమైనా ఆయన పర్యటన మరో పక్కన మీడియా నిన్నంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అలాగే కూటమిలో జరుగుతున్న కుమ్ములాటపై కూడా మీడియా కూడా అడిగే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి, దీనిపై అధిష్టానం చూసుకుంటుంది, మిగిలిన పని అధిష్టానం చూసుకుంటాయి అని కూడా ఇదంతా కూడా ఆ విషయాన్ని అక్కడి నుంచి పిఠాపురంలో జరుగుతున్నటువంటి దానిపై కూడా దాటవేసే ప్రయత్నం అయితే ఆయన అయితే చేయడం జరిగింది. ఏదేమైనా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అయితే రైస్ మిల్ ప్రారంభోత్సవానికి వచ్చి ఈ విధంగా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం చాలా తర్వాత మీతో రావడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇదే హోటల్లో మనం కార్యాచరణ రూపొందించాం. కానీ కలిసిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంపై మొదటగా అడగపోవడం పైనే నాగబాబు అయితే అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సమస్యలపై చెప్తుంటే మాత్రం ఈ విధంగా మాట్లాడతారని కూడా పక్కన వైసీపీ రియాక్షన్ అయితే ఈ విధంగా మొదలైన మన ప్రధానంగా చెప్పవచ్చు. మనోజ్ థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా పిఠాపురానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ నాగబాబు అక్కడికి వెళ్ళి ఆ కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో వారంతా కూడా ఆ నియోజకవర్గ సమస్యలు లేకుంటే పార్టీలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తుతూ ఉంటే ఇంతమందిని సమస్యలు చెప్తున్నారు. కానీ నియోజకవర్గం కోసం నిలబడి రేయింబవలు కష్టపడినటువంటి వ్యక్తి అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో శస్త్రచికిత్స తీసుకొని రెస్ట్ తీసుకుంటే కనీసం ఆరోగ్యం గురించి అడగరా అంటూ ఆగ్రహం వెలుగెక్కారు. దీనిపైన ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే డైరెక్ట్గా మీరు వచ్చింది అక్కడ నియోజకవర్గ సమస్యలు వినడానికి, కానీ అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్య గురించి అడుగుతున్నారు, లేదంటే మీరు చెప్పాలని కూడా చెప్పేసి వెళ్ళిపోండి. కానీ దానికోసమే ఒక మీటింగ్ పెట్టుకున్నట్టుగా, దానికోసం ఒక ప్రత్యేకంగా చర్చ పెట్టినట్టుగా ఎందుకు ఈ కలరింగ్ అన్నట్టుగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నాగబాబు మాటల్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తూ ఉన్నాయి. సో నాగబాబుకి తన సోదరుడు అంటే ప్రేమ ఉండొచ్చు, తన పార్టీ నాయకుడిగా అధినాయకుడిగా ఆయనంటే గౌరవం ఉండొచ్చు, కానీ అక్కడికి వచ్చినటువంటి కార్యక్రమానికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి మీరు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడగరా అంటూ వారిపై మండిపడడం, ఆయన ఆగ్రహంతో మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి మళ్ళీ నాగబాబు ఆ కార్యకర్తలపై ఎటువంటి ఆగ్రహానికి గురయ్యారు, ఆ కార్యకర్తలు ఎటువంటి క్లాస్ స్పీకర్ వాళ్ళకి ఒకసారి వీడియో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం డబ్బులు కలిగినా ఏ నియోజకవర్గం నుంచి ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం కూడా ఇక్కడ నేను మాట్లాడాలి తీస్తారు
మన అభివృద్ధి తీసుకెళ్తారు దయచేసి ప్లీజ్. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉన్నా ఒక్కడైనా మాట్లాడారు మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంలో ఒక్కరు అడిగారా? నియోజకవర్గం నుంచి వెళ్ళారో ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం కూడా పిఠాపురంలో పర్యటన పైన కార్యకర్తలపై ఆగ్రహాన్ని గురవడం పైన ఆర్టీవీతో నాగబాబు మాట్లాడుకొచ్చారు. నాగబాబు ఏం మాట్లాడారు ఒకసారి ఆయన మాటల్లో విందాం. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు పర్యటిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొన్ని రోజుల పాటు. ఈజ్ ఆల్ రైట్. ఎలా అనిపిస్తుంది వీళ్ళందరితో సమావేశం అవ్వారు చాలా తర్వాత? ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి. వీళ్ళతోటి ఎంతో కాలం పాటు కొన్ని నెలల పాటు వీళ్ళతో ట్రావెల్ చేశాను. ఎలక్షన్ టైంలో వాళ్ళ ప్రేమలు చూసాము, వాళ్ళ ఆవేశాలు చూసాము, వాళ్ళ ఆవేదన చూసాము. సో ఇవాళ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ అద్భుతంగా సాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేస్తారు. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు ఆర్ఫన్స్ అయిపోతే వాళ్ళ గురించి కూడా చర్య తీసుకున్నారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో చూస్తున్నారు. సో చాలా అద్భుతంగా చేస్తారు. డెవలపింగ్ విషయం ఎలా ఉంది? పిఠాపురంలో డెవలపింగ్ ఏ విధంగా ఉంది అనుకుంటారు? చాలా బాగుందండి. ఇప్పుడు ఉప్పాడ రిటైనింగ్ బాల్ బాగుంది. తర్వాత ఏదైతే ఆయన ఎలక్షన్ టైంలో ఇప్పుడు రైట్ నో నా దగ్గర డేటా లేదు, కానీ రైట్ నో ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో ఇంచుమించు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఇంకా 2-3 ఏళ్ళ దాకా టైం ఉంది కాబట్టి 3 ఏళ్ళ లోపల అన్నీ కూడా చేస్తారు. ఎప్పుడు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు వస్తారు టైం. పిఠాపురంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? పని చేసుకుంటే వెళ్ళమని చెప్తారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కూడా కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎవరు కూడా పట్టించుకోకూడదు. ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అలాగే లోకల్గా ఉన్నటువంటి 5 మ్యాన్ కమిటీ కూడా తెలియపరచాలని కూడా ఆయన అయితే సూచనలు చేశారు. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎవరు కూడా పట్టించుకోవద్దు, పని చేసుకుని ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆయన అయితే మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU